నిన్ననే అంటే ఓ పక్కన అనకాపల్లి సీటు నాదేనంటూ సీఎం రమేష్ గారు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అనకాపల్లి సీటుకి అంతా రెడీ అవుతున్నటువంటి సందర్భంలో 2 కీలక అంశాలు బయటకు వచ్చినాయి. ఒకటి, ఈ తాజాగా ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూలో ఆయన కర్ణాటకకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి విరాళం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి విరాళం ఇచ్చారు, 30 కోట్లు వాళ్ళకి, 5 కోట్లు వీళ్ళకి, జేడీఎస్కి కూడా విరాళం ఇచ్చారు అన్నటువంటి తేలింది. సరే, అది విరాళాలు, వాళ్ళు ఒక వ్యాపారం నడుపుతున్నారు కాబట్టి రిత్విక్ అనేటువంటి సంస్థ దాన్ని ఎవరు తప్పట్లేని పరిస్థితి. అయితే బీజేపీకి ఎంత ఇచ్చారనేది తెలియదు, ఇచ్చారో లేదో కూడా తెలియదు. అది ఒక ఆస్పెక్ట్. అదొక కాంట్రవర్సీ వస్తే ఇప్పుడు తాజాగా సినీ హీరో వేణు తరపున కావూరి భాస్కర్ రావు ఈయన సీఎం రమేష్ మీద ఒక కంప్లైంట్ చేశారు. హైదరాబాద్లో 450 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు హీరో వేణుకు సంబంధించినటువంటి పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో అంటూ ఆరోపణ చేశారు. దాని మీద సిబిఐ దర్యాప్తు చేయించాలంటూ చేశారు. ఆయన స్టేట్మెంట్ తాజాగా రికార్డ్ అయింది. ఒకసారి ఆ భాస్కర్ ఏమన్నారో చూద్దాం. కావూరు సాంబశివరావు గారికి సంబంధించిన ఆయన 66లో మొదలుపెట్టిన బిజినెస్ సంబంధించిన వ్యవస్థ, దానికి నేను ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. దానికి సంబంధించి నా సిగ్నేచర్స్ ఫోర్జరీస్ చేసి డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేశారని ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను రీప్లేస్లో. తర్వాత అది సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. వారు నన్ను విట్నెస్గా పిలిచారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చేశారు. చింతకుంట సీఎం రమేష్, ఇంకొక ఆయన, ఇద్దరు కూడా దానికి స్టేట్మెంట్ ఇచ్చాను. వాళ్ళ మీద ఏమైనా నోటీస్ ఇచ్చి పిలిచిరా సార్? వాళ్ళు అడగాల, పోలీసు వాళ్ళు అడగాల. కావూరి సాంబశివరావు గారికి సంబంధించినటువంటి కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించినటువంటి వెంచర్లో ఈ విధమైనటువంటి ఇష్యూ నడిచింది అన్నటువంటి తాజా కంప్లైంట్ ఇది సంచలనం సృష్టిస్తోంది.